ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి పూరి జగన్నాథుడి రథయాత్రకు అయితే ఈ రోజు మనం బయలుదేరుతున్నాం. మనం స్టార్ట్ అయ్యేది సికింద్రాబాద్ నుంచి 2-3 ట్రైన్స్ అయితే ఉంటాయి వీక్లీ. ఫుడ్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి, ఎందుకంటే ఫుల్ డే జర్నీ కాబట్టి. ట్రైన్ ఎక్కిన తర్వాత మాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి అంటే టెంపుల్ అనేది 15 days క్లోజ్ ఉంటదంట ఇయర్ మొత్తంలో. ఇంకా టెంపుల్ ఓపెన్ అవ్వడానికి 2 days మాత్రమే ఉంది. మీరు భువనేశ్వర్ లో అయినా దిగొచ్చు లేదా కుర్దా జంక్షన్ లో కూడా దిగొచ్చు. స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకైతే ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి పూరికి, అండ్ ఆటోస్ అండ్ క్యాబ్స్ కూడా ఉంటాయి. రేట్స్ ఎక్కువ చెప్తున్నారు కదా అని మేమైతే ఊబర్ అయితే బుక్ చేసాము. బట్ ప్రాబ్లం ఏంటి అంటే లోకల్ వాళ్ళు అయితే అస్సలు అలౌ చేయట్లేరు. లిటరలీ ఒకడైతే కారే వాళ్ళ కొడతా అని డైరెక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చిండనమాట. ఇదంతా కాదని క్యాబ్ అన్నకైతే కాల్ చేసి మళ్ళీ స్టేషన్ బయటకి అయితే రమ్మని చెప్పినాము. ఎందుకంటే క్యాబ్ వాళ్ళు ఏకంగా 2000-3000 అయితే చెప్తున్నారు. మాకైతే 11-1200కే వచ్చింది క్యాబ్. స్టేషన్ బయట బుక్ చేస్తే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ స్టేషన్ లోపల అయితే బుక్ చేయొద్దు. ఫైనల్ గా మనం పూరికి అయితే ఎంటర్ అయిపోయినాము. మనమైతే బీచ్ సైడ్ వ్యూ ఉన్న రూమ్ అయితే తీసుకున్నాము. సీజన్ అవ్వడం వల్ల రూమ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి, ఎస్పెషల్లీ బీచ్ సైడ్ వ్యూస్ అన్ని. చెక్ ఇన్ అయిన వెంటనే మనమైతే ఊబర్ బుక్ చేసుకుని బైక్ రెంటల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ బైక్ రెంటల్స్ ఎందుకంటే మీరు పూరి మొత్తంలో క్యాబ్స్ అయితే బుక్ చేయలేరు, ఎందుకంటే గల్లీస్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అండ్ క్యాబ్స్ యొక్క బేస్ ఫేర్ వచ్చేసి 250 అనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా బేస్ ఫేర్ అయితే 250 పే చేయాలి. ఈ స్కూటీ అయితే మనకు జస్ట్ 500కే వచ్చింది. మనం లోకల్లో ఎక్కడికైనా తిరగచ్చు. క్యాబ్స్ గురించి వాటి గురించి వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. సో అఫీషియల్లీ మనం పూరి లోకల్స్ లెక్క. ఇప్పుడు ఫస్ట్ అయితే రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే బయలుదేరు. వీలైనంత ఫాస్ట్ గా దర్శనం వీడియో అయితే పెడతాను. అప్పటి వరకు మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి.